నమస్కారం. మా కేబుల్ న్యూస్ కి స్వాగతం. బాపట్లపట్నంలోని అడ్వకేట్ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగారు. కాగా బాపట్లపట్నంలో బార్ అసోసియేషన్ సభ్యులు మంత్రి గాదె వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని అడ్వకేట్ హరినాథ్ రెడ్డి అన్నారు. ముందుగా కోర్టు ప్రాంగణంకు తాళాలు వేసి భారీ నినాదాలతో కోర్టు నుండి బస్టాండ్ సెంటర్ వరకు తరలి వెళ్లారు. అనంతరం మంత్రి గాదె వెంకటరెడ్డి న్యాయవాదులకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆశ్చర్యకరమని మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అడ్వకేట్లను అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేసినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ అన్నారు. హైకోర్టు బెంచ్ ని విజయవాడ, గుంటూరుల మధ్య ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న ధర్మ పోరాటంలో మంత్రి గాదె వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విచారకరమని అడ్వకేట్ హరినాథ్ రెడ్డి అన్నారు. బాపట్లపట్నంలో రమణ ఫర్టిలైజర్ షాప్ నందు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఏడీఏ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఫర్టిలైజర్స్ షాపులను పరిశీలించామని ఏడీఏ అన్నారు. లైసెన్స్ విషయంలో డీలర్లు సక్రమమైన పద్ధతిని అవలంబించడం లేదని అన్నారు. అలాగే క్రిమి సంహారక మందుల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ప్రస్తుతానికి లేవని రామ్మోహన్ రావు తెలియజేశారు. పురుగు మందులు కానీ ఎరువులు కానీ అమ్మేటప్పుడు వాళ్ళు అధికృత డీలర్ల దగ్గర తీసుకొని సరైనటువంటి ఆథరైజేషన్ ఫారం ఓ కానీ పీసీ కానీ తప్పనిసరిగా వారి లైసెన్స్లో పొందుపరుచుకొని వ్యాపారం చేయాలి. అట్లా పొందుపరచకపోయినట్టయితే కనుక కఠిన చర్యలు ఉంటాయి. అట్లా ఏదైనా రైతుల దగ్గర నుంచి కనుక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా వాటి మీద చర్యలు తీసుకుంటా న్యాయం చేస్తాం. డీలర్ల దగ్గర కావాల్సినంత యూరియా, పొటాషు, కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ కూడా నిల్వలు అట్టి పెడుతున్నాం. కాబట్టి కొరత అనే ప్రశ్న లేదు, అందరికీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి రైతులు. బాపట్లపట్నంలోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గాదె వెంకటరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ చరిత్రలో మరువలేని విధానాలను ఈ ఏడాది ప్రవేశపెట్టామని అన్నారు. అలాగే ధార్మిక విధాన పరిషత్ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలను పెంచాలనే ఆలోచన రావటం విశేషం అయితే ఆ ఆలోచన విధానాన్ని అవలంబించడం గొప్పతనమని మంత్రి అన్నారు. కానీ పత్రికలు సరైన సమాచారం లేకుండా ప్రజల యొక్క ఆలోచనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దేవస్థానాల ఆస్తులను పరిరక్షించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటిస్తారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లం గోపి, మాజీ చైర్మన్ మరియదాస్, జిట్టా శ్రీనివాసరావు, పాలడుగు రాము, ప్రేమ్ కుమారి, గిరిజారాణి, తాతయ్య, నారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మేకల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మండలం రేటూరు గ్రామ వాస్తవ్యుడు ఎస్కేఆర్ సుబానీ పాకిస్తాన్ లో జరిగిన సార్క్ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నందు నిర్వహించిన 8 దేశాల శిఖరాగ్ర సమావేశంలో సుబానీ అవినీతి నిరోధక మతతత్వంపై సందేశమిచ్చారు. ప్రపంచ దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉన్నది కాబట్టి దానిని తొలగించుకుంటూ ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాల్సిన అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. బాల్య మిత్రుల సహకారంతో ప్రపంచ దేశాల్లోని సదస్సుల్లో పాల్గొంటున్నట్లు సుబానీ తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ హరినాథ్ రెడ్డి, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. చర్చనీయాంశమైందండి. మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో కొద్ది మేర తక్కువ స్థాయిలో ఉంది. అసలు అవినీతి తక్కువ శాతం ఉన్నది శ్రీలంక, తర్వాత దేశం మన దేశం ఉందండి. మిగతా దేశాల్లో మన దేశంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చండి. అంటే స్థిరత్వమైన ప్రభుత్వాలు అక్కడ లేకపోవటం, ఎక్కువ సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలు ఉండటం, దాంతో కొద్దిగా ఇలాంటి అవినీతి జరుగుతుందని చెప్పేసి ఒక ప్రాథమిక దీనికి రావటం జరిగిందండి. బాపట్లపట్నంలోని ఉప్పరపాలెం గ్రామం నందు షార్ట్ సర్క్యూట్ వల్ల పూరీలు దగ్ధమై బాధితులు నిరాశ్రయులయ్యారు.
పట్టణంలోని మూలపాలెం రోడ్ నందు భోగిరెడ్డి సీతారామిరెడ్డి జయమ్మ దంపతులు ఇందిరమ్మ నివాస నిర్మాణం కొరకు నిల్వ ఉంచిన 15,000 రూపాయలు మరియు బంగారం మొత్తం అగ్గిపాలైనవి. కట్టుకునే బట్టలు కూడా కాలి బూడిదవటంతో బాధితులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంటలు అదుపు చేయటంలో అగ్నిమాపక సిబ్బందికి యువకులు సహకరించడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లలేదని బాధితులు తెలియజేశారు. మండలం చెందోలులో కోనా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనా రఘుపతి దంపతులు వికలాంగులు ముగ్గురికి ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెందోలులోని మసీద్ అభివృద్ధికి 10,000 రూపాయలను అందించారు. మసీదు పెద్దలు ఎంపిక చేసిన ముగ్గురికి ట్రైసైకిళ్లను ఇవ్వడంతో పాటు వారికి తమ తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నరాశెట్టి ప్రకాశరావు, గవిని కృష్ణమూర్తి, హుసేన్, లీలా శ్రీనివాస్ రెడ్డి, మసీదు పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చందోల్ గ్రామంలో గత మన రంజాన్ పండుగ సందర్భంగా మస్జిద్ ఏమన్ ఈ మినార్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి చెప్పారు. వాళ్ళ కోరిక మేరకి ఈ మస్జిద్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కోనా చారిటబుల్ ట్రస్ట్ గతంలో నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలు, కులాలు ఒక సోదరభావంతో ఉండాలనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు మనం వీటి అభివృద్ధిలో భాగస్వామ్యంగా అవుతూ వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాల్గొంచుకునే విధంగా ఈరోజు ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఈ మస్జిద్ అభివృద్ధిలో అభివృద్ధిపరచుకోవడానికి కోనా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రామంలోకి చెందినటువంటి ఒక ముగ్గురు వికలాంగులకి కోనా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ట్రైసైకిల్స్ పంపిణీ కూడా పెద్దలు నిర్ణయించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిట్లవారిపాలెం మండలం కాజీపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ సాయినాథ, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ నారాయణ స్వామి వాళ్ళ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు గాద వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ మరియు దీక్షాపరులు విగ్రహ ప్రతిష్ఠ, దేవాలయ శిఖర ప్రతిష్ఠ చేశారు. అనంతరం మంత్రి గాద వెంకటరెడ్డి, మంతెన అనంతవర్మలు ప్రసంగించారు. భక్తులు 10,000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, శివాలయం కమిటీ, భక్త బృందం, స్థానికులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గౌరవనీయుడు అందరినీ సంబోధించి ఆ రోజున ఆయన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి ఆశీస్సులు మా అందరి యొక్క భగవంతుడి దగ్గర మతాలకు, కులాలకు, పార్టీకి సంబంధం లేదు. అందరూ భగవంతుడి యొక్క కృప వల్ల సౌభాగ్యవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళు మనం అందరం కూడా ఉండాలని మాట మనం చేస్తున్నాం. ఒక మాట మాత్రం మీ అందరికీ మనం చేయాలి. దైవభక్తి రాను రాను క్రమేణా పెరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఈ ధర్మ ప్రచారానికి సంబంధించినంత మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి, దేవుని భక్తితోటి మనం ఎవరికి వారు ఈ ధర్మ ప్రచారాన్ని కాపాడటానికి మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈనాడు ఈ కార్యక్రమానికి మరి దేవాలయానికి సంబంధించినంత వరకు వారు ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు వారు ఆనాడు మరి ఖచ్చితంగా ఈ దేవాలయం కట్టిస్తారని ఎక్కించినట్టు భగవంతుడు ప్రార్థించినాక ఆ సందర్భంగా మాట నిలబెట్టుకునే వ్యక్తి అనంతరం గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తర్వాత గ్రామస్తులందరూ కూడా దగ్గరికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించినంత వరకు కూడా ఈ కార్యక్రమంలో డెవలప్ చేసినందుకు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
రెండవది ఈ పక్క విశ్వేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయానికి మీరంతా వచ్చినారు. అయ్యా ఈ దేవాలయం బాగుపడటానికి రీకన్స్ట్రక్షన్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మీరు సీజే కామన్ గ్రాంట్ ఫండ్ కింద, కామన్ గుడ్ ఫండ్ కింద డబ్బు కావాలని అడిగినప్పుడు చాలా సంతోషంగా నేను అంగీకరించాను అన్నమాట. మీకు అందరూ మనం చేస్తున్నాను. దాదాపు 30 లక్షల రూపాయలు ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కొరకు కృషి చేశాను. తృప్తి నాకు ఉందన్నమాట. మీకు అందరికీ మరి ఈ దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి చెందినది. అంటే ఆ యొక్క శాఖకి గౌరవనీయ మంత్రి గారు మరి బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఎండోమెంట్స్ వారి పర్మిషన్ లేకుండా శివాలయం ఈ క్యాంపస్ లో మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదో మనూరు మనగూడని మరి అట్లా కాకుండా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం 100% ఉంది. మరి పెద్దలు నేను ఆ రోజున సరే మనూరు మన దేవాలయం ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి దూరం ఆలోచించకుండా సాయిబాబా గుడి నిర్మాణం కోసం మరి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మామూలుగా ఇంకెక్కడైనా ఇంకో చోట అయితే మరి మీ అందరూ కూడా తెలుసు, అన్ని చోట్ల ఈ రోజున ప్రతి ఒక్క నాయకులు రాజకీయాన్ని మరి చూపిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే మరి ఆయన అంటే ఇక్కడ పార్టీ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. కానీ మరి మంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, నేను తెలుగుదేశం పార్టీకి చెందినవాడిని. ఆయన పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం పర్మిషన్ లేకుండా నేను మరి దైవ ఒక సంకల్పం మంచిదనే ఉద్దేశంతో చిన్న అశ్రద్ధ చేసి సాయిబాబా గుడి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టాను. ఇది కాకుండా ఇంకెవరైనా ఇంకో చోటైనా ఇంకే పార్టీ నాయకులైనా సరే లేదా వేరే వ్యక్తులు ఎవరైనా సరే మరి నాకు చెప్పలేదు, ప్రభుత్వ పర్మిషన్ లేదు, మరి ఒక కార్యక్రమం చేస్తే మరి ఆయనకు మంచి పేరు వస్తుంది అని వేరే రకంగా ఆలోచించి అధికారుల ద్వారా ఏదో రకంగా అడ్డంకులు సృష్టించే కార్యక్రమాలు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అక్కడక్కడ. కానీ మరి గాది వెంకటరెడ్డి గారు ఆయన యొక్క సుదీర్ఘ అనుభవంతో, మంచి మనసుతో, పెద్దరికంతో చేసే కార్యక్రమం మంచిది, పార్టీలకు అతీతంగా మన అందరం కూడా సహకరించాలని చెప్పి మేము ఆ రోజున ఆయన దగ్గర మరి పర్మిషన్ తీసుకోకుండా కట్టినప్పటికీ కూడా అన్ని రకాలుగా మరి కలిసినా కలవపోయిన అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ మరి నేను మరి మూర్తిరాజు గారు, రామచంద్రరాజు గారు మేము కలిసినప్పుడు రెండో ఆలోచన లేకుండా చాలా మంచి కార్యక్రమం తప్పనిసరిగా వస్తానని చెప్పి మరి ఆ రోజున రికార్డ్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మాకే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు